నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం అయితే ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు సంవత్సరంన్నర కాలం నుంచి అయితే యుద్ధం జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క యుద్ధం వల్ల భారీగా నష్టాలు జరిగాయని చెప్పేసి ఈ యుద్ధం వల్ల లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వివరాల్లోకి వెళితే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గాజా 60 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. అలాగే గాజా నగరాన్ని పునర్నిర్మించాలంటే కొన్ని బిలియన్ డాలర్ల ఖర్చు అవుతూ ఉందని తెలిపింది. ప్రతి 3 భవనాలకు 2 బిల్డింగులు ధ్వంసమయ్యాయని చెప్పేసి 42 మిలియన్ టన్నుల భవనాల శిథిలాల తొలగింపునకు 21 సంవత్సరాలు పడుతూ ఉందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఎకానమీ పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపింది. 20 లక్షల మంది ఈ యొక్క యుద్ధం వల్ల నిరాశ్రయులుగా మిగిలిపోయారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తన యొక్క తాజా నివేదికలో వెల్లడించింది. అలాగే ఈ యొక్క యుద్ధం పెను విధ్వంసాన్ని సృష్టించిందని చెప్పేసి గాజాలో ఉన్న హమాస్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ లోని ఒక హోటల్లో జరుగుతూ ఉన్న పార్టీలోకి ప్రవేశించి అక్కడ ఉన్న వారందరిని చంపేసి కొంతమందిని బందీలుగా తీసుకోవడం జరిగింది. అప్పుడు మొదలైన యుద్ధం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కొనసాగి కొన్ని వేల మంది ప్రాణాలను తీసింది, కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం గాజా ప్రజలు కోలుకోవాలంటే కొన్ని దశాబ్దాలు పడుతూ ఉందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.